ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అక్టోబర్ 26వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 26వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఆశించినంత వరకు ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. అయితే మేము చెప్పుతున్న ప్రతి ఫలితాలు కూడా అందరికీ వర్తించాలని లేదండి. అంటే ఇవి గోచార ఫలితాలండి. ఒకసారి ఎవరికైనా ఇట్లాంటి అంటే ఈ విధంగా జరగకపోయినా, ఇట్లాంటి మేలు జరగకపోయినా, మీ గ్రహచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు ఎవరైనా నిపుణులైన వారి చేత మీరు బేరీజ్ వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అంటే ఒకసారి చూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరికీ గ్రహచార ఫలితాలు అనేవి ఒకలాగా ఉండవండి. గోచార రీత్యా ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంతమందికి జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. జరగలేని వారు ఎవరైనా ఉంటే మీ గ్రహచార ఫలితాలను ఒకసారి చూపించుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఈరోజు మీకు పనిలో కొంతవరకు పని భారం కూడా తగ్గుతుందండి. ఒత్తిడి లేని పనిలో చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే పనిలో పని ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి అనేది ఉండదు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని సజావుగా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీరు ప్రతి పనిని కూడా తెలివైన నిర్ణయాలతో చక్కగా ఏకాగ్రతతో తీసుకువెళ్ళగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ కుటుంబ సభ్యులైనా అయి ఉండొచ్చు, లేదా మీ సన్నిహితులు, మిత్రులు, మీ మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కానీ, వారి యొక్క సహాయ సహకారాలను కానీ పొందగలుగుతారు. మీరు కూడా మీకు చేతనైనంతలో ఇతరులకు చక్కగా సహాయం చేసే పరిస్థితుల్లో ఉండగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారండి. విందు వినోద కార్యక్రమాలలో మీ సన్నిహితులతో కానీ, స్నేహితులతో కానీ కలిసి పాలు పంచుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. దైవ సంబంధమైన విషయాలలో కూడా చక్కగా పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు మీ సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈరోజు మీకు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంటే కొత్త వారిని కలుసుకోవడం కానీ, లేదా కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా ముఖ్యమైన విషయాలు తెలియడం కానీ ఇట్లా జరిగే అవకాశం ఉంటుందండి. అది కూడా మీకు ఏదైతే మీ పనులు ఉన్నాయో వాటిలో ముందుకు వెళ్ళే అవకాశం ఇస్తుంది. అంతేకాకుండా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో వాటికి కూడా ఉపయోగపడే విధంగా ఉండబోతుందండి. చక్కటి ఫలితాలతో రోజునైతే ముందుకు నడిపించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. కొంతవరకు దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఏర్పడుతుందండి. అటువంటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను పాటించడం వల్ల చక్కగా మీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. మీరు వెళ్ళిన పని ఏదైతే ఉందో, మీరు ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఆ పనులను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని రాగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. అంటే ఈ రోజు నిర్ణయాలు తీసుకునేవన్నీ కూడా మీ భవిష్యత్తుకు ఏ రకంగా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో ఏ రకంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనే విషయాల గురించి చక్కగా అవగాహనతో ఈరోజు మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుందండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చినప్పుడు మీరు లేదనకుండా చక్కగా వారికి మీ చేతనైనంతలో సహాయం చేసి పంపించగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందులు కానీ, ఒడిదుడుకులను కానీ, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశాలన్నీ కూడా మీ చేతికి రావటం, చక్కగా మీరు ఉన్న పరిస్థితి ఇంకా మెరుగుపడటం మీకు మరింతగా మానసిక ఆనందాన్ని ఇస్తుందండి. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, మీ చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీ మనసులో మాత్రం చక్కటి సమయస్ఫూర్తితో తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంటే ఆ సమయానికి ఏ విధంగా స్పందించాలి అనే ఒక ఆలోచన అయితే మీలో ఉంటుంది. చక్కగా సమయానికి తగ్గట్లుగా మీరు స్పందించడం, సమయానికి తగ్గట్లుగా సమయస్ఫూర్తితో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రతి అడుగు వేయటం కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును తెచ్చిపెడుతుందండి. అందరి మనసులను, అందరినీ మీరు ఆకట్టుకునేలాగా మీ యొక్క ఆలోచన విధానం కూడా ఉంటుందండి. ప్రతిదీ కూడా దీర్ఘకాలికంగా అంటే
ఎలాంటి అంటే ఈ రోజుకి ఈ రోజే ప్రయోజనం కాకుండా రానున్న భవిష్యత్తులో కూడా దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దిశగా ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అది మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కగా రోజునైతే సంతోషంగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఏదైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో అంటే రాబడికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎంతో చక్కగా మీరు 2 చేతులా సంపాదించుకునే అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. చక్కగా అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయం అయితే చాలా మెరుగ్గా ఉంటుందండి. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అంతా కూడా ఒక చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. మీకు మనసుకు ఎవరైతే నచ్చుతారో వారితో కలిసి కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మాట మంచి జరుపుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు. అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో మీ రోజును గడిపే అవకాశం లభిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తలు వహించటం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, లేదా పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో అటువంటి వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. మీరు కోరుకున్న స్థానంలో మీరు మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు మరింతగా ఆలోచనలు చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగరీత్యా ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. పనిలో ఎటువంటి భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం కూడా లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణించే అవకాశం ఉంటుందండి. చక్కటి నిర్ణయాలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా పోటీతత్వంతో వ్యాపారంలో ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరిగే అవకాశం ఉంటుందండి. వ్యాపారంలో పోటీతత్వంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా చురుగ్గా ముందుకు నడిపించుకోగలుగుతారు. లాభాలతో రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల యొక్క వ్యవహారాన్ని గనక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. పనిలో కాసింత పని భారం తగ్గుతుంది. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ స్నేహితులతో సన్నిహితులతో కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందడుగులు వేస్తూ అన్నింటినీ కూడా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకువెళుతూ శుభప్రదంగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ పనులన్నిటినీ కూడా చకచకా ముగించుకుంటూ మీ బాధ్యతల నిర్వహణలో ముందంజలో ఉంటూ చక్కగా రోజునైతే ప్రశాంతంగా గడపగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు.
ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. పోటీతత్వంతో వ్యాపారంలో చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు తెలివైన నిర్ణయాలని ఇస్తూ, సలహాలను ఇస్తూ, మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇద్దరి మాట ఒకటే ప్రతి అడుగు వేస్తూ ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకు సంబంధించినదై ఉంటుందండి. ఎంతో శుభప్రదమైన నిర్ణయాలతో సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చక్కటి తెలివైన నిర్ణయాలతో, సమయస్ఫూర్తితో మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందడుగు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అందరి మనసుల్లోనూ కూడా మీకంటూ ఒక గుర్తింపును పొందగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా గౌరవప్రదమైన స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందంజలోకి వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.